తెనాలి శ్రావణ్ కుమార్ అసమర్థుడని వైఎస్ఆర్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు పేర్కొన్నారు. ఎమ్మెల్యే అసమర్థుడు అయినందునే ఆయన తరపున డొక్కా మాణిక్య వరప్రసాద్ వకాల్తా పుచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. డొక్కా మతి భ్రమించి మాట్లాడుతున్నాడని చెప్పారు. అసలు తాడికొండ నియోజకవర్గంలో డొక్కాకేంటి పని అని డైమండ్ బాబు సూటిగా ప్రశ్నించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదనే భావంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు. దమ్ముంటే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మాణిక్య వరప్రసాద్ మాట్లాడాలని హితవు పలికారు. హద్దుమీరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పాయింట్స్ ఎవరు మర్చిపోతాము. వెంకటరెడ్డి చెప్పాను రాసుకున్నాము. మీరు మళ్ళీ ఇన్ని పేపర్లు చూసి కంగారు పడి మొన్న 2 రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేటూ న్యూస్ వాళ్ళతోటి ఇంటర్వ్యూలో వేటూ న్యూస్ వాళ్ళు ఇంటర్వ్యూ అయిపోయే దశలో చివరిలో రాజధాని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒక ప్రశ్న అడిగారు. ఒకవేళ మీరు కనుక అధికారంలోకి వస్తే రాజధాని ఇక్కడే ఉంటుందా ఏంటని అడిగారు. ఆయన స్పష్టంగా 2 మాటలు చెప్పారు. 2 మాటలు ఏంటంటే, తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని అమరావతి నుంచే పరిపాలన సాగిస్తాం మేము, అందుట్లో ఎటువంటి ఇది లేదని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ, మా మాట ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మి పొలాలు ఇచ్చినటువంటి రైతులు నష్టం జరగకూడదు, వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు, కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళకి మౌలిక సదుపాయాలు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పారు. దీంట్లో తప్పేంటి అనేది మాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఆయన మాట్లాడిన వెంటనే తెనాలి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు, డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు ఇంటి పేరు తెనాలి శ్రావణ్ కుమార్ గారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటని 100కి 100% స్వాగతించాలి తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార పార్టీ వాళ్ళు. రాజధాని ఇక్కడ మేము కడతాము, మేము చేస్తామని అంటే, మేము ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు చేస్తున్నటువంటి లోపాలను మేము చెప్తా ఉన్నాం. మిమ్మల్ని నమ్మి రైతులు పొలాలు ఇచ్చారు, వాళ్ళని మోసం చేయమాకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టమాకండి అని చెబుతా ఉన్నాం. దానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మోసగాడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మోసగాడు, మరో పక్క చూస్తే డొక్కా మాణిక్య ప్రసాద్ గారు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వ్యక్తిగత దోషంలో తిట్టడం, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని వ్యక్తిగత దోషంలో తిట్టడం. సజ్జల గారు మాట్లాడింది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి? మీరు ఏదైనా ఉంటే రాజధాని గురించి మీరు మాట్లాడండి, తప్పులేదు. అంతే తప్పనిచ్చి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నేను తాడికొండ నియోజకవర్గంతో నీకు సంబంధం ఏంటి? రాజధానితో మీకు సంబంధం ఏంటి? తెలుగుదేశం పార్టీ నీకేమైనా రాజధానికి సంబంధించినటువంటి అంశాలు మీరు మాట్లాడండి. శ్రావణ్ కుమార్ గారికి మాట్లాడటం రాదు, అక్కడ శాసనసభ్యుడు అసమర్థుడు అని మీకేమైనా వకాలత్ ఇచ్చారా? మీకేం సంబంధం? మీ పరిపాలన చూశారు, మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, మీరు అక్కడ మంత్రి అయ్యారు. మీరు ఇవాళ
రోజు రోజుకి ప్రతిరోజు చూసుకుంటా పోతే మీ దిగజారుడు రాజకీయం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు అవమానించారని తాడికొండ నియోజకవర్గ ప్రజలు మీ పైన దుమ్మెత్తి పూశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ తెలుసు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మీరు దాంట్లోకి వచ్చే ముందు తెలుగుదేశంలోకి వెళ్ళారు. తెలుగుదేశంలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు, నన్ను మోసం చేశాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పి ఆయన తిట్టారు, మాట్లాడారు. ఇవాళ మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వంలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మొండోడు, మూర్ఖుడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అట్లా ఇట్లా అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అసలు నీ క్యారెక్టర్ ఏంటి? నీ క్రెడిబిలిటీ ఏంటి? నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే చేసావు, ఒకసారి మంత్రి చేసావు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మనం మాట్లాడేటప్పుడు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతుంది రాజధాని మీద. నువ్వు చేత అయితే నీకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయంలో పోయి కూర్చో. నువ్వెక్కడో ఇంట్లో కూర్చొని ఎక్కడో కూర్చొని రోజు ఇదొక పనిలాగా పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తిట్టటే పనిగా పెట్టుకొని, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టడంగా పెట్టుకొని నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నీకు మతి భ్రమించిందనేది ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇవాళ నీ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. నీ గురించి